2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబాల జోగులకు 69,192 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావలి ప్రతిభాభారతికి 68,680 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్కు 4,790 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి సవరపు ప్రవీణకు 480 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబాల జోగులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావలి ప్రతిభాభారతిపై 512 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబాల జోగులకు 83,561 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్కు 66,713 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి ముచ్చా శ్రీనివాసరావుకు 4,987 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబాల రాజవర్ధన్కు 2,214 ఓట్లు, బీజేపీ పార్టీ అభ్యర్థి చైతన్య కుమార్కు 967 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబాల జోగులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్పై 16,848 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.